వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియోలో ఎస్బీఐ నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ పీఓకి సంబంధించిన డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 541 పోస్టులు రిలీజ్ చేశారు. 500 ఫ్రెష్ పోస్టులు అయితే 41 బ్యాక్లాగ్ పోస్టులు అనమాట. మరి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి అని ఒకసారి చూస్తే జూలై 14th వరకు మనం అప్లై చేసుకోవడానికి ఉంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బీటెక్ అయినా మనకి గ్రాడ్యుయేషన్ కిందకే వస్తుంది కాబట్టి బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కామన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి డిగ్రీ ఎప్పటి లోపల కంప్లీట్ అయి ఉండాలి అంటే సెప్టెంబర్ 30, 2025 ఈ ఇయర్ సెప్టెంబర్ 30 లోపల మీ డిగ్రీ కంప్లీట్ అయ్యింటే అయ్యేటట్టున్నా కూడా మీరు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ ఎలా ఉండాలి అంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది అన్రిజర్వ్ కేటగిరీకి అయితే. మరి ఓబీసీకి అయితే అదనంగా ఇంకో 3 ఇయర్స్ ఇస్తారు. అలాగే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి అయితే అదనంగా 5 ఇయర్స్ ఇస్తారు. రైట్. సో ఇది ఏజ్ లిమిట్, ఎడ్యుకేషను అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. మరి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అన్రిజర్వ్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ 3 కేటగిరీస్ కాకుండా మీరు వేరే కేటగిరీ ఏదైనప్పటికీ కూడా ఫ్రీ ఉంటుంది, మీకేమీ అప్లికేషన్ ఫీజు ఏమీ ఛార్జ్ చేయడం ఉండదన్నమాట. మరి ఎక్స్ సర్వీస్ మెన్కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని 3 పేజెస్లో సెలెక్ట్ చేస్తారు. పేజ్ 1లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అది 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ టైం చూస్తే 1 అవర్ ఉంటుంది. ఎగ్జామ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అలాగే రీజనింగ్ విషయానికి వచ్చేసరికి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్కి మనకు అలర్ట్ చేసే టైం 20 మినిట్స్, ఈక్వల్గా 1 అవర్ని ఈక్వల్గా షేర్ చేస్తారు 3 సబ్జెక్ట్స్కి. ఇక్కడ పాజిటివ్ మార్క్ 1 మార్క్ ఉన్నట్టు, తప్పు చేస్తే రాంగ్ ఆన్సర్ ఇస్తే అక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/4, అంటే 0.25 మార్క్ పెనాల్టీ వేస్తారు ఆన్సర్ మిస్టేక్ అయితే. పేజ్ 1లో మనం క్వాలిఫై అయితే పేజ్ 2కి నెక్స్ట్ సెలెక్షన్ జరుగుతుంది. సెలెక్షన్ చూసుకుంటే 1:10లో సెలెక్ట్ చేస్తారు పేజ్ 2కి మెయిన్స్కి, అంటే ఒక జాబ్కి 10 మెంబర్స్ చొప్పున మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్లో మళ్ళీ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ 200 మార్క్స్కి గాను, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ 50 మార్క్స్కి గాను, ఓవరాల్గా 250 మార్క్స్కి మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో ఏముంటాయి సబ్జెక్ట్స్ అంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మొదటి సబ్జెక్టుగా ఉంటుంది. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఆ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మరి అందులో వచ్చే క్వశ్చన్స్, సెక్షనల్ కట్ ఆఫ్ టైం ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి, అండ్ టైం చూసుకుంటే 50 మినిట్స్. డిఐ, డిఏ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ చూస్తే 30 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్కి, టైం ఏమో 45 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, అక్కడ 60 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్ అలర్ట్ చేస్తారు, టైం ఏమో 45 మినిట్స్ ఉంటుంది. చివరిగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్టు 40 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్సే అలర్ట్ చేస్తారు, టైం ఏమో 40 మినిట్స్ ఇస్తారు. ఇలా ఓవరాల్గా 3 అవర్స్ పాటు కంటిన్యూగా మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ తర్వాత మీకు వెంటనే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది, ఓకేనా. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్లో మనకి ఏముంటుంది అని ఒకసారి మీరు చూస్తే 2 టైప్స్ ఆఫ్ మెయిల్స్ ఇస్తారు, ఒకటి మీరు రాయాలి. అలాగే మీకు రిపోర్ట్ 2 ఇస్తారు, ఒక రిపోర్ట్ని మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత సిచ్యువేషన్ అనాలిసిస్ అయినా మీరు రాయొచ్చు,
లేదా ప్రిసైజ్ రైటింగ్ అయినా రాయొచ్చు, రెండిట్లో ఒకటి రాయొచ్చు. అంటే మీరు 3 థింగ్స్ని పర్ఫామ్ చేస్తారు 50 మార్క్స్ కోసం. ఇక్కడ పేజ్ 2 కూడా మీరు సెలెక్ట్ అయితే పేజ్ 3కి మీరు కాల్ రావడం జరుగుతుంది అన్నమాట. మరి పేజ్ 2 నుంచి పేజ్ 3కి 1:3లో సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ దగ్గర సెక్షనల్ టైం కట్ ఆఫ్ ఉంటుంది కానీ సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ ఉండదు క్వాలిఫై అవ్వటానికి. కానీ ఇక్కడ మెయిన్స్ విషయానికి వచ్చేసరికి సెక్షనల్ టైం కట్ ఆఫ్ ఉంటుంది, సెక్షనల్ మార్క్స్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది మీరు పేజ్ 3కి సెలెక్ట్ అవ్వాలి అంటే. పేజ్ 3లో మీకు ఏముంటుంది అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్కి 20 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి 30 మార్క్స్, అవి ఒక 50 మార్క్స్ ఉంటాయి. మీకు ఫైనల్ మెరిట్ రిలీజ్ చేసేటప్పుడు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ అలాగే పేజ్ 3లో వచ్చిన మార్క్స్ రెండింటిని బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ ఇస్తారు. దాన్ని కూడా నార్మలైజ్ చేస్తారు. ఎలా నార్మలైజ్ చేస్తారు అంటే 250 మార్క్స్కి మీరు రాసిన మెయిన్స్ని 75 మార్క్స్కి నార్మలైజ్ చేస్తారు. మీరు పేజ్ 3లో 50 మార్క్స్కి పర్ఫామ్ చేసిన దాన్ని 25 మార్క్స్కి నార్మలైజ్ చేసి ఓవరాల్గా 100 మార్క్స్ బేసిస్ మీద ఫైనల్ మెరిట్ని మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. శాలరీ విషయానికి వచ్చేసరికి హైయెస్ట్ పాసిబిలిటీ బిగినింగ్లోనే మీకు 85,000 ప్లస్లోనే మీరు పర్ మంత్ తీసుకోవచ్చు అన్నమాట.